షాపింగ్ అంటే చాలు వద్దు వద్దు అంటావు. ఎన్ని రోజులు బయటికి పోయి నాకు కావాల్సినవి కొనుక్కోవద్దా? ఇగో ముందే చెప్తున్నా, జర్రసేపటికే పోదాం పోదాం అని సతాయించొద్దు. 4-5 షాపులు తిరిగితేనే దొరుకుతాయి. ఎప్పుడో ఏడాదికో పారు తీసుకుపోతావు, ఏమో రోజు వస్తున్నట్టే చేస్తేవి. ఇగో బిల్లు కట్టేటప్పుడు అదెందుకు ఇదెందుకు అని దీపియొద్దు చెప్తున్నా అని అంటుంటారు. అయితే అబ్బా రాత్రి నుమాయిష్ అంగడికి పోతే మస్తు తుర్తి అనిపించిందిల్లా. నడువు నడువు అని ఆత్ర పెట్టులేదు, సాలు సాలని కోషిష్ చేసులేదు. పురుసత్గా దుక్నాలన్నీ తిరిగినాం, నచ్చినవి చూసినాం, మెచ్చినవి కొన్నాం. మా షాపింగ్ మా ఇష్టం. మళ్ళా లేడీస్ స్పెషల్ అంటే అట్లుంటది. నిన్న ఆడోళ్ళని మాత్రమే రానిచ్చిర్రు, మొగోళ్ళు లేనందుకు మా వాళ్ళు దిల్ ఖుష్ అయ్యేటట్టు షాపింగ్ చేసిర్రు అన్నట్టు. చేస్తూ షాపింగ్ చేస్తే చాలు చాలు అంటుంటారు. మనం చేస్తే మన ఇష్టం. అది అంటే వాళ్ళకి ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు ఉండరు, అంతసేపు నిలబడలేరు వాళ్ళు. ఒకవేళ నచ్చిందా అని అడిగినా వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటేనే బాగుంటది. అది ఉన్నది ఇది లేదనకుండా 1000 దుక్నాలకు మీద పడ్డాయుల్లా. దేశం అంతటికెళ్ళి షాపులు పెడితే ఏదంటది దొరుకుతాంది. హైదరాబాద్ నాంపల్లిలా నుమాయిష్ కు 85 ఏండ్ల చరిత్ర ఉన్నదబ్బా. 17 నెల 15 రోజులు నడుస్తే అండ్ల ఒకనాడు లేడీస్ స్పెషల్ అన్నట్టు. వాళ్ళు కూడా ఏమైనా షాపింగ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, రైడ్స్ కానీ ఏదైనా. అంటే ఇటుకు వచ్చే వరకు మాకు తెలియదు, ఇటుకు వచ్చినాక ఓన్లీ లేడీసే, జెంట్స్ నాట్ అలౌడ్ అని. ఇయాల్టికెళ్ళి మళ్ళా మామూలే, ఎవరైనా పోవచ్చు. టికెట్ 50 రూపాయలు. పర్సు నిండా పైకముంటే లారీల నిండా మాల్ తెచ్చుకోవచ్చు. తిరిగి తిరిగి యాస్టకొస్తే పరాకతిగా ఊకొని తినటానికి తీరొక్క రుషులుంటాయి. పోరలు ఆడుకుంటానికి బొచ్చెడు బొమ్మలు, తీరు ఆటలు. ఆత్రమేం లేదు, వచ్చే నెల 15 తారీఖు దానిక నడుస్తది. తీరువాటం దొరికినప్పుడే నిమ్మలంగా పోయిరారి మరి.